కుంభమేళా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తే ఓ నలుగురు అఘోరీలు మాత్రం కుంభమేళా దృష్టిని ఆకర్షించారు. వీళ్ళను చూపించని మీడియా లేదు, వీళ్ళ గురించి మాట్లాడుకొని హిందువు లేడు. వీళ్ళ అందం, కఠోర దీక్ష ఈ రెండు వీళ్ళను కోట్ల మందిలో కూడా స్పెషల్గా నిలబెట్టాయి. ఈ నలుగురిలో ఒకరే హర్ష రిచారియా. రిచారియా మొదట ఒక మోడల్, ఇన్ఫ్లుయెన్సర్. చాలా యాడ్స్లో కూడా రిచారియా నటించింది. ఆమె వీడియోలకి మిలియన్స్లో వ్యూస్ వచ్చేవి. కానీ మోసపూరిత సమాజం మీద విరక్తి చెంది తన మిగిలిన జీవితం శివయ్య ఆరాధనలో గడపాలని సాధ్విగా మారింది. మహామండలేశ్వర్ ఆధ్వర్యంలో సన్యాసం తీసుకొని ఆయన ఆశ్రమంలోనే ఉంటుంది. కుంభమేళాలో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది రిచారియా. తర్వాత ఈమెపై చాలా విమర్శలు వచ్చినా అదంతా వేరే స్టోరీ. ఇదే లిస్ట్లో మరో అందమైన అఘోరి చంచల్నాథ్ అఘోరి. 7 ఏళ్ల వయసులోనే చంచల్నాథ్ ఇంటిని వదిలేసి అఘోరిగా మారిపోయింది. ఈమె పేరు చెప్తేనే అతీత శక్తులు అందరికీ గుర్తుకు వస్తాయి. అగ్గిపుల్ల సహాయం లేకుండా గాలిలోనే నిప్పు పుట్టిస్తుంది చంచల్నాథ్ అఘోరి. ఇదే ఈమె స్పెషాలిటీ. పంచభూతాలు ఈమె కంట్రోల్లో ఉంటాయి అనేది అంతా నమ్మే విషయం. అందుకే అంతా ఈమెను కాళీమాత ప్రతిరూపం అని అంటుంటారు. ఆమెని దర్శించుకునేందుకు, ఆశీర్వాదం తీసుకునేందుకు ఎగబడుతుంటారు. ఈ లిస్టులో ఉన్న మరో సాధ్వి ధనేశ్వరి. ప్రకృతికి మానవ రూపంగా ఈమెను చూస్తుంటారు భక్తులు. నేచర్, జంతువులతో ఈమెకున్న కనెక్షన్ ఎవ్వరికీ అంతు చిక్కదు. ఈమెను చూస్తే చాలు జంతువులు ప్రేమతో ఈమె దగ్గరికి వస్తూ ఉంటాయి. ఈమె చుట్టూ చేరి ఆడుకుంటాయి. చిన్న వయసులోనే కుటుంబాన్ని వదిలేసి శాంతి స్థాపన కోసం సాధ్విగా మారిపోయింది ధనేశ్వరి. శాంతికి ప్రతిరూపంగా కనిపించే ఈమె కూడా కుంభమేళాలో భక్తులను తెగ ఆకర్షించింది. ఇక 16 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలేసి వచ్చిన హేమలత అఘోరి కూడా కుంభమేళాలో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఈమెను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది చాలామంది భక్తుల నమ్మకం. అలా చాలామందికి జరిగింది అని కూడా భక్తులు చెప్తూ ఉన్నారు. అందుకే అంతా హేమలత ఆశీర్వాదం కోసం ఎగబడుతుంటారు. ఆమెను వెతుక్కుంటూ మరీ వెళ్తుంటారు. దీంతో ఈవిడ కూడా కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయింది. కోట్ల మంది భక్తులు వచ్చే కుంభమేళాలో ఈ నలుగురు మాత్రం ప్రపంచం చూపును తమ వైపుకు తిప్పుకున్నారు.